Guys, welcome you all to Day 6 AWS training program related to Solution Architect Associate level course. The previous video lo మనం ఏంటంటే we have let me sit down here. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ కనుక ఒకసారి చెక్ చేసినట్టయితే, సో లాస్ట్ వీడియోలో నేను క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా ప్లేస్మెంట్ గ్రూప్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఫస్ట్ అసలు లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎందుకు చేస్తున్నాం ఏంటనేది, అండ్ ప్లేస్మెంట్ గ్రూప్స్ కూడా అండర్ ప్లేస్మెంట్ గ్రూప్స్లో మనకి క్లస్టర్ ఉంటుంది, పార్టీషన్ ఉంటుంది, అండ్ అదేవిధంగా మనకి స్ప్రెడ్ ఉంటుంది, రైట్? సో ఈ మూడింటి గురించి కూడా నేను నా లాస్ట్ వీడియోలో ప్రాక్టికల్గా చూపించాను. ఓకే, సో ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే ఫస్ట్ 5 వీడియోస్ చూసిన తర్వాత ఈ Day 6 వీడియో అనేది చూడండి. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ది AWS, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది. సో మీరు ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు మాత్రం మీరు చాలా అటెన్షన్ అనేది పే చేయాలి. సో సో ఇదంతా కూడా ఫుల్లీ ప్రాక్టికల్ ఉంటుంది. మనం ఏంటంటే లినక్స్ ప్లస్ విండోస్ రెండు యూస్ చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది చేద్దాం. అండ్ అసలు ఫస్ట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ డెఫినేషన్ ఏంటంటే, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇట్ డిస్ట్రిబ్యూట్స్ ది ట్రాఫిక్ to the target instances based on the request by the end users. Okay, distributes the traffic to the target instances based on the content అని పెట్టుకోండి. ఇక్కడ కంటెంట్ రాసుకోండి. కంటెంట్ which okay requested by the end users. సో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటే మీనింగ్ ఏంటంటే, ట్రాఫిక్ని అది ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ రౌట్ చేస్తుంది అనమాట. దేనికంటే ఇన్స్టెన్సెస్కి బేస్డ్ ఆన్ ది దేన్ని బేస్ చేసుకొని చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ ది కంటెంట్ని బేస్ చేసుకొని అది డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తుంది బేస్డ్ ఆన్ ది కంటెంట్. సో రీడైరెక్ట్స్ ది ట్రాఫిక్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ డయాగ్రామటికల్గా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ కనుక మీరు ఫ్లిప్కార్ట్, ఇది షాపింగ్ వెబ్సైట్ కదా, దీంట్లో ఇది ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో ఇది ఏంటంటే హోమ్ పేజ్, ఫ్లిప్కార్ట్ యొక్క హోమ్ పేజ్. సో ఇండెక్స్ పేజ్ని మనం index.htmlని మనం హోమ్ పేజ్ అంటాం. అది మీకు చెప్తాను ఏంటనేది. ఇప్పుడు ఇది నేను సో ఇక్కడ నేను సో మన హోమ్ పేజ్లో ఉన్నాం. ఇక్కడ నేను షూస్ అన్నాం అనుకోండి, అక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి. లేదు అంటే బ్యాగ్స్,
హ్యాండ్ బ్యాగ్స్. సో హ్యాండ్ బ్యాగ్స్ అని ఇవ్వగానే అది ఆ పర్టికులర్ హ్యాండ్ బ్యాగ్స్ యొక్క కంటెంట్లోకి రీడైరెక్ట్ అయింది, అంటే ఆ పర్టికులర్ ఫోల్డర్కి రీడైరెక్ట్ అయింది. లేదు అంటే మీరు తీసేసి క్లాత్స్ అని ఇస్తున్నాను ఈసారి. లెట్ మీ గివ్ ఇట్ యాజ్ సమ్ అదర్ థింగ్. మొబైల్స్ ఇద్దాం. సో మళ్ళీ మొబైల్ స్టోర్లోకి అయితే రీడైరెక్ట్ అయింది, ఇక్కడ చూసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ది కంటెంట్ ఆఫ్ ది రిక్వెస్ట్ బట్టి ఎండ్ యూజర్స్ నుంచి వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేస్తారో ఆ బేస్డ్ ఆన్ ది ఆ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని కంటెంట్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక 2 ఇన్స్టెన్సెస్ అనేవి క్రియేట్ చేస్తాను నేను. సో ఈ ఇన్స్టెన్సెస్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్స్టెన్స్ వచ్చేసరికి ఏఎల్బి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ 1 అనుకుందాం. అదే ఇది వచ్చేసరికి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ 2గా తీసుకుందాం. ఈ 2 మిషన్స్లో కూడా నేను బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్ అనేది ఇస్తాను. సో ఇక్కడ బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్, ఇక్కడ కూడా బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్ అనేది ఇద్దాం. సో స్క్రిప్ట్ ఎప్పుడైతే మనం ఇస్తామో ఆటోమేటిక్గా మన వెబ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అయిపోయిన వెంటనే వన్స్ మిషన్ అనేది అప్ అండ్ రన్నింగ్లో వచ్చిన వెంటనే మన వెబ్ పేజ్ కూడా నెక్స్ట్ టు ఇట్ మనకి ఏంటంటే అది కూడా లాంచ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఒక index.html పేజ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది కదా. సో స్క్రిప్టింగ్ ఇవ్వడం వల్ల మనం ఎప్పుడైతే వెబ్ సర్వర్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా నా ప్రీవియస్ క్లాసెస్లో, లినక్స్కి వచ్చేసరికి అపాచే, httpd, nginx, ఓకే, ఇవన్నీ కూడా వెబ్ సర్వర్స్ లినక్స్లో యూస్ చేసేవి. సో ఇక్కడ httpd లైట్ అవన్నీ ఉంటాయి. సో అలాగే టామ్ క్యాట్ ఇవన్నీ కూడా రిలేటెడ్ టు లినక్స్ వెబ్ సర్వర్స్ అనమాట. అదే విండోస్లో చూసుకుంటే అక్కడ ఐఏఎస్ యూస్ చేస్తాం. ఐఏఎస్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఓకే, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఎనీవేస్ ఇప్పుడు మనం బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్ అనేది రన్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అపాచే httpd అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన వెంటనే మనకి ఒక పాత్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పాత్ ఏంటి అంటే cd/www.html కదా, /www/html. ఓకే, www/html అని చెప్పి ఒక పాత్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ పాత్ అనేది అయితే మీకు క్రియేట్ అవుతుంది. సో మీరు ఈ పర్టికులర్ లొకేషన్లోకి అయితే మూవ్ అవ్వాలి. ఓకే, సో సిడి ఈ పర్టికులర్ లొకేషన్లోకి అయితే మీరు మూవ్ అయ్యి నెక్స్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ HTML అనే డైరెక్టరీలో మీరు index.html అని చెప్పి ఏదైతే ఫోల్డర్ ఉందో అది ప్లేస్ చేయాలి, index.html అనేది. సో మళ్ళీ ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం మనం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్లో కూడా మీరు ఒక index.html అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఒక ఫోల్డర్ సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఒక ఫోల్డర్, అక్కడ కూడా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇది కొంచెం పెద్ద ల్యాబ్ గైస్. సో స్టార్టింగ్ నుంచి కొంచెం జాగ్రత్తగా స్టెప్స్ అనేవి ఫాలో అవ్వండి. ప్రాక్టికల్గా చేసినప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఫోల్డర్, ఇక్కడ ఒక ఫోల్డర్, ఈ మిషన్లో ఒక ఫోల్డర్, ఈ మిషన్లో ఒక ఫోల్డర్,
సేమ్ లొకేషన్ HTML డైరెక్టరీలోనే మనం క్రియేట్ చేద్దాం. అండ్ ఈ ఫోల్డర్ లోపల కూడా మనకి ఇంకొక index.html అనేది క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా index.html. ఈ index.htmls అనేవి ఏంటంటే హోమ్ పేజెస్. ఓకే, ఇనఫ్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీనికి బూట్‌స్ట్రాప్ స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్‌గా క్రియేట్ అయినది ఈ index.html. అండ్ మనం ఫోల్డర్ లోపల ఉండింది ఈ index.html. సో దీనిలో ఈ ఫోల్డర్ లోపల ఉండేది కూడా ఒక index.html అనేది ఈ ఫోల్డర్ లోపల కూడా మనం పెడుతున్నాం. సో సపోజ్ ఫస్ట్ ఇక్కడ మనం ఏంటంటే నేనేం రాస్తానంటే వెల్కమ్ టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని చెప్పి 1 అని చెప్పిస్తాను. ఇక్కడేమో వెల్కమ్ టు AWS వెబ్ సర్వీసెస్ మీకు రాసి చూపిస్తాను. సో AWS వెబ్ సర్వీసెస్ 1 అని ఇస్తాను. ఇక్కడ ఏంటంటే AWS వెబ్ సర్వీసెస్ 2 అని ఇస్తాను. సో ఫస్ట్ ఇది డైరెక్ట్‌గా స్క్రిప్ట్ రన్ అవ్వగానే ఈ పేజ్ అయితే లాంచ్ అయిపోతుంది. అండ్ ఈ మిషన్ రన్ చేయగానే ఈ పేజ్ అయితే లాంచ్ అవుతుంది. సో మళ్ళీ స్లాష్ ఈ పర్టికులర్ ఫోల్డర్‌లో ఈ index.htmlలో నేను ఇప్పుడు కంటెంట్ ఇంకోటి ఏం పెడతానంటే సో వెల్కమ్ టు ఫ్లిప్‌కార్ట్ అని చెప్పి మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకోటి ఇస్తాను అనమాట. వెల్కమ్ టు మింత్రా షాపింగ్ వెబ్సైట్ అనేది ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం స్లాష్ ఫ్లిప్‌కార్ట్ అని ఇవ్వగానే ఈ ఫోల్డర్ పేరు ఫ్లిప్‌కార్ట్. ఓకే, సో ఈ ఫోల్డర్ పేరు నేను అలా ఫ్లిప్‌కార్ట్ అని ఇస్తాను. ఫ్లిప్‌కార్ట్ అని ఇవ్వగానే అది ఫస్ట్ హోమ్ పేజ్‌ని సెర్చ్ చేసి ఈ హోమ్ పేజ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ హోమ్ పేజ్ అనేది ఏంటి? index.html. ఇక్కడ హోమ్ పేజ్ ఏంటి? index.html. ఓకే, సో ఇక్కడ ఈ ఫోల్డర్ పేరు ఏమవుతుందంటే మింత్రా.html అవుతుంది, మింత్రా అవుతుంది. ఓకే, సో మింత్రాలో ఉన్నది హోమ్ పేజ్ ఏంటంటే index.html ఇక్కడ. ఓకే, సో దీని ముందు మీకు తెలిసిందే కదా, దీని ముందు ఏముంటుందంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఈ 2 మిషన్స్ ముందు కూడా ఉంటుంది కదా. సో ఇది ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ ది ట్రాఫిక్ని బట్టి బేస్డ్ ఆన్ ది కంటెంట్ని బట్టి ట్రాఫిక్ని రీడైరెక్ట్ చేస్తుంది. ఇదేంటంటే ELB అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ALB అని తీసుకుందాం, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. సో దీంట్లో ఏంటంటే మీకు లిజనర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకే, ఈ లిజనర్ ఏం చేస్తుందంటే లింక్ చేస్తుంది అనమాట. మెయిన్గా ఈ యొక్క ELBని మీ యొక్క టార్గెట్ మిషన్స్ తోటే రూల్స్ ఏవైతే మీరు డిఫైన్ చేస్తారో ఆ రూల్స్ని బేస్ చేసుకొని కంటెంట్ని అది కంటెంట్ని బేస్ చేసుకొని ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, సో నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే లిజనర్ ఏం చేస్తుందంటే సో ఏ లిజనర్ ఈజ్ ఏ ప్రాసెస్ that checks for connection requests. ఓకే, ఇది మీ యొక్క టార్గెట్ మిషన్స్కి మరి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి లింక్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, లింక్ చేస్తుంది. సో అయితే మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. ఇవంతా కూడాను మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకుంది ఏదైతే ఉందో అదైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ప్రాక్టికల్గా చేస్తే ఏవైనా మనకి తెలియని టర్మినాలజీస్ వస్తే ఒకసారి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో మళ్ళీ మీకు. సో ఇట్ విల్ బీ క్లారిఫైడ్. సో అర్థమైంది కదా. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే ఫస్ట్ మిషన్ 1ని లాంచ్ చేస్తున్నాం, ఇక్కడేమో మిషన్ 2 లాంచ్ చేస్తాం. 2 మిషన్స్లో కూడా స్క్రిప్ట్ అనేది ఇస్తాం. ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఇస్తాం. స్క్రిప్ట్ ఎప్పుడైతే ఇస్తామో ఆ స్క్రిప్ట్లోనే మనకి స్క్రిప్ట్ ఇవ్వగానే మనకి ఏంటంటే
వెబ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ వెబ్ సర్వర్ అనేది అపాచీ HTTPD ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకు ఒక పాత్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పాత్ ఇది cd/www.html. ఈ HTML అనే డైరెక్టరీలోనే మనం మనకు సంబంధించిన వెబ్ పేజెస్ సంబంధించిన కోడ్ అంతా కూడా మనం ఇక్కడే పెడతాం, ఈ డైరెక్టరీలోనే. వన్స్ అది అయిపోయిన తర్వాత మీకు ఆ స్క్రిప్ట్లో index.html అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఇది కూడా క్రియేట్ అయిపోతుంది, index.html బేస్డ్ ఆన్ స్క్రిప్ట్ బట్టి. మనం చేయాల్సింది ఏంటంటే అడిషనల్గా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఆ పర్టికులర్ సర్వర్లో లాగిన్ అయ్యి ఆ ఫోల్డర్లో మళ్ళీ ఇంకొక index.html, ఇక్కడ ఒక index.html. అప్పుడు మనం బేస్డ్ ఆన్ ది కంటెంట్ బట్టి ట్రాఫిక్ రీడైరెక్ట్ అవుతుందో లేదని చెక్ చేద్దాం. ఈ ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి మనం ఫ్లిప్కార్ట్ అనుకుంటున్నాం. అలాగే ఈ ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి మనం మింత్రా అనుకుందాం. ఓకే, ఫోల్డర్ నేమ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఫోల్డర్ నేమ్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఫస్ట్ ఫోల్డర్ నేమ్ ఫ్లిప్కార్ట్ అని తీసుకుంటున్నాను. సెకండ్ ఫోల్డర్ నేమ్ మింత్రా అని తీసుకుంటాను. ఓకేనా, సో ఇది ఫ్లిప్కార్ట్, ఇది మింత్రా. ఓకే, లెట్స్ గో విత్ ది ప్రాక్టికల్ పార్ట్. ఓకే, డిలీట్ చేద్దాం ఇది. సో నేను కన్సోల్లోకి అయితే వెళ్తున్నాను. నేను నా కన్సోల్ హోమ్లోకి అయితే వెళ్ళాను. ఇక్కడ మీకు EC2 అని చెప్పి కనిపిస్తుంది కదా కన్సోల్ హోమ్లో. లేదు అంటే మీరు కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు ఒకవేళ EC2 అనేది కన్సోల్ హోమ్లో లేకపోతే ఇక్కడ మీకు సర్వీసెస్ అని చెప్పి ఉంటుంది లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో. ఇక్కడ మీకు కంప్యూటర్ అనే ఆప్షన్ ఉంటుంది. కంప్యూటర్లో మీకు ఇక్కడ EC2 అని చెప్పి ఉంటుంది, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్ వర్చువల్ సర్వర్స్ ఇన్ ది క్లౌడ్ అని రాసింది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. మీ ఇన్స్టెన్స్కి ఒక నేమ్ ఇచ్చేసేయండి. మనం ఇప్పుడు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్ ALB-1 అని ఇస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, కొంచెం మీనింగ్ఫుల్గా ఉండేది ఏదైనా ఇవ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అమెజాన్ లైనక్స్ అనేది బై డిఫాల్ట్గా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్క్రోల్ డౌన్ అండ్ ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో రీటైర్. అండ్ ఇవన్నీ కూడా నేను లాస్ట్ 5 days నుంచి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకే ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో నేను ఫస్ట్ 2 ఇన్స్టెన్సెస్ అయితే క్రియేట్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఈ పేరు ఇచ్చాం. నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్కి వచ్చేసరికి సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేస్తున్నాను. స్క్రోల్ డౌన్ అండ్ ఇక్కడ ఇంకో పోర్ట్ అయితే ఎనేబుల్ చేస్తున్నాను. పోర్ట్ ఏంటంటే HTTP. సోర్స్ టైప్ వచ్చేసరికి ఎనీవేర్లో పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ కాన్ఫిగర్ స్టోరేజ్ అలాగే వదిలేస్తున్నాను. నెక్స్ట్ అడ్వాన్స్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రిప్ట్ అనేది ఇస్తాను చెప్పాను కదా. సో నోట్ ప్యాడ్లో నాకు దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంది. సో సేమ్ స్క్రిప్ట్ ఇక్కడ ఇస్తున్నాను నేను, బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ అయితే ప్లేస్ చేసేసాను. ఇక్కడ ఎక్కువ అనేది ఈ వన్ స్క్రిప్ట్ గురించి అయితే నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి, కమెంట్స్లో చేయండి, డౌట్స్ అడగండి అండ్ క్లారిఫై చేస్తాను నేనైతే. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు లాంచ్ ఇన్స్టెన్స్ చేస్తున్నారు. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఫస్ట్ ఇన్స్టెన్స్ అయితే లాంచ్ చేసాం. ఇదే విధంగా మనం ఇంకొక ఇన్స్టెన్స్ కూడా మనం లాంచ్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ నిమిషం ఇన్స్టెన్సెస్ ఓకే, సమ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్. ఇది లేట్గా లాంచ్ అవుతుంది కొన్నిసార్లు. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ -1 అని తీసుకుంటున్నాను ఈసారి. క్రియేట్ కీపేర్. మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం కానీ అక్కడ కన్సోల్లో చూపించడానికి చాలా టైం పడుతుంది, అందుకే నేను ఇంకోటి తీసుకుంటున్నాను. కొన్నిసార్లు అప్పుడప్పుడు రేర్గా అలా జరుగుతుంటుంది.
and again HTTP here, source type anywhere, advanced details లోకి వెళ్ళి ఇక్కడ స్క్రిప్ట్ అనేది ఇచ్చేసేయండి. సో మన దగ్గర స్క్రిప్ట్ ఉంది కదా, సో ఏదైతే మన దగ్గర స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ మీరు లాంచ్ ఇన్స్టెన్స్ సక్సెస్, గో టు ఇన్స్టెన్సెస్ నౌ, రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ 1 అయితే పెండింగ్లో ఉంది. ఇది కొంచెం టైం పడుతుంది. ఈ లోపల ఇంకొక ఇన్స్టెన్స్ని కూడా లాంచ్ చేద్దాం. మనకి 2 ఇన్స్టెన్సెస్ తీసుకోండి. డెమోకి నేను 2 ఇన్స్టెన్సెస్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ -2 అని ఇస్తున్నాను. స్క్రోల్ డౌన్, అమెజాన్ లినక్స్, టైప్ ఫ్రీ టైర్, కీ పేర్. మీరు ఎగ్జిస్టింగ్ కీ పేర్ అన్న తీసుకోవచ్చు, లేదంటే కొత్త కీ పేర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఐ విల్ గో విత్ ది ఎగ్జిస్టింగ్ వన్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ 1 అని తీసుకున్నాను. నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎడిట్, ఇక్కడ కూడా సెక్యూరిటీ గ్రూప్ నేమ్, డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక రూల్ అనేది డిఫైన్ చేస్తున్నాను. పోర్ట్ ఓపెన్ చేస్తున్నాను, HTTP అంటే మీకు తెలుసు కదా, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం స్క్రిప్ట్ అయితే ఇస్తున్నాను ఇంకోసారి. సో స్క్రిప్ట్ వచ్చేసరికి, కాకపోతే ఇక్కడ స్క్రిప్ట్ ఈసారి నేను 2 అని ఇస్తాను, పక్కన -2 అని పెడుతున్నాను. సో మనం ఏ ఇన్స్టెన్స్కి అది రీడైరెక్ట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది రీఫ్రెష్ చేసిన తర్వాత. సో ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి, ఇంతకుముందు మనం ఇంతకుముందు మనం మొబైల్ సిస్టమ్ ద్వారా పుట్టి ద్వారా లాగిన్ అయ్యాం కదా. సో ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి లాగిన్ అనేది ఏ విధంగా అవ్వాలనేది చూపిస్తాను మీకు. డైరెక్ట్గా పెమ్ అనేది అవుతుందా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకున్నాం ఇన్స్టెన్స్ని. ఇక్కడ ఉన్న పబ్లిక్ IPv4 అడ్రస్ ఉంది కదా, సో దీన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని వేరొక ట్యాబ్లోకి వెళ్ళి పేస్ట్ చేసి చెక్ చేయండి మీ వెబ్సైట్ పనిచేస్తుందా లేదా అనేది. అండ్ అదేవిధంగా సెకండ్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని ఇది కూడా ఒకసారి టెస్ట్ చేయండి. సో ఇది ఇప్పుడే లాంచ్ చేసాం కాబట్టి 30 seconds to 1 minute అలా పడుతుంది. సో ఇదైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంకా లోడ్ అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ ఇన్స్టెన్స్ కూడా అప్ అండ్ రన్నింగ్లో ఉంది, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడైతే లాగిన్ అవుదాం మనం. ఒక ఇన్స్టెన్స్లోకి లాగిన్ అవుదాం. ఫస్ట్ ఇన్స్టెన్స్లోకి పబ్లిక్ IP. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ ఆన్ కనెక్ట్ అనమాట. ఇక్కడ కనెక్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు SSH క్లయింట్ అని చెప్పి ఉంటుంది. ఈ కమాండ్ అనేది కాపీ చేసుకోండి. కమాండ్ అనేది కాపీ చేసి మీ కీబోర్డ్లో Windows+R ప్రెస్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు కీ ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో ఆ లొకేషన్లోకి అయితే వెళ్ళాలి. సో మీ కీ ఎక్కడ ఉంది, నాకైతే డౌన్లోడ్స్ అనే లొకేషన్లో ఉంది. సో నేనైతే ఆ లొకేషన్లోకి అయితే వెళ్ళాలి. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ dir అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను. ఓకే, నాకు ఇక్కడ dirలో ఇప్పుడు నేను ప్రెజెంట్ భానుప్రకాష్ అనే ఫోల్డర్లో ఉన్నాను. దీంట్లో డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ ఉంది. సో ఈ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లోకి మనం ఏ విధంగా మూవ్ అవ్వాలి అంటే cd డౌన్లోడ్స్ DOWN ట్యాబ్ స్పేస్ ఇస్తే ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం డౌన్లోడ్స్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ dir అని టైప్ చేస్తే దీంట్లో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ కూడా నాకు కనిపిస్తాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న కీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ .pemలో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే SSH కమాండ్తో లాగిన్ అవుదాం.
మనం కాపీ చేసుకున్నాం కదా SSH కమాండ్, దీని ద్వారా అయితే లాగిన్ అయిపోవచ్చు. సో లెట్స్ ట్రై ఇట్. సారీ, కమాండ్ కాపీ చేసుకోండి, ఎంటర్. ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఎస్. సో మనం సక్సెస్ఫుల్గా, మీరు ఇక్కడ చూసినట్టయితే మనం సక్సెస్ఫుల్గా మెషిన్ 1లోకి అయితే లాగిన్ అయ్యాం. సో ఇదొక ఈజీ వే అనమాట మీరు మీ ఇన్స్టెన్స్లోకి లాగిన్ అవ్వడానికి. సో ఏ సాఫ్ట్వేర్ లేకుండా మీరు కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. సో ఇది ఎందుకు ఈజీ అంటున్నానంటే మనం ఈజీగా స్క్రీన్ అనేది జూమ్ చేసుకోవచ్చు. మీ మౌస్ యూజ్ చేస్తున్నట్టయితే స్క్రోల్ చేస్తే మీకు పైకి అది జూమ్ అవుతుంది, స్క్రోల్ చేస్తే మళ్ళీ జూమ్ అవుట్ అవుతుంది, జూమ్ ఇన్ అవుతుంది. సో ఈ విధంగా అది వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే ఈజీగా అవుతుంది నాకు. ఎనీవేస్, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే cd/var/www/html ఈ లొకేషన్కి వెళ్తున్నాను. ఇప్పుడు ls అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను index.html అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, index.html అనేది ఆటోమేటిక్గా క్రియేట్ చేయండి, మనం క్రియేట్ చేయలేదు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ క్రియేట్ అయింది. ఈ పాత్ కూడా ఎందుకు మీకు ఇక్కడ చూపిస్తుంది అంటే, మీరు బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ రన్ చేయడం వల్ల మీకు ఈ పాత్ అనేది క్రియేట్ అయింది. అదేవిధంగా మీకు index.html అని ఏదైతే మనం స్క్రిప్ట్లో ఇచ్చామో అక్కడ స్క్రిప్ట్ అనేది ఈ index.html లోపల మీకు మీరు ఏదైతే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని చెప్పి టైప్ చేశారో అదైతే ఆ index.html అనే ఫైల్లో ఉంది, సేవ్ అయింది. సో చూడండి, కావాలంటే cat index.html అని ఇస్తున్నాను. చూడండి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని రాసింది. ఓకేనా? సో ఇది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇదే HTML డైరెక్టరీలో మనం ఇంకొక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ అని తీసుకుంటున్నాను, mkdir ఫ్లిప్కార్ట్. పర్మిషన్ డినైడ్. ఓకే, సుడో యూస్ చేద్దాం, mkdir ఫ్లిప్కార్ట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ls అని టైప్ చేస్తున్నాను. మళ్ళీ ఫ్లిప్కార్ట్ అనే ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. ఈ ఫోల్డర్లో నేను ఇంకొక index.html అయితే క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఆ ఫ్లిప్కార్ట్ అనే ఫోల్డర్లోకి మూవ్ అవ్వాలి కదా. సో ఫ్లిప్కార్ట్ ఇక్కడ మనకి జస్ట్ ఏ సెకండ్. అసలు ఈ ఫ్లిప్కార్ట్ అనే ఫోల్డర్లోకి మూవ్ అయిన తర్వాత మనం ఇంకొక index.html అయితే పెడదాం దీంట్లో. సో ఇక్కడ నేను ఇంకొక index.html అయితే క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ టేక్ ఇట్ యాస్ ఎకో అని చెప్పి కమాండ్ ఇచ్చి వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ షాపింగ్ వెబ్సైట్ అని రాస్తున్నాను. ఓకే, సో ఇది గ్రేటర్ దెన్ సింబల్ ఇస్తున్నాను. ఎక్కడ ఎలా సేవ్ అవ్వాలి అంటే index.html అనే విధంగా సేవ్ అవ్వాలి. సుడో అని ఇవ్వాలి దీనికి కూడా, సుడో పర్మిషన్ డినైడా. ఓకే, ఓకే. సో మనం అసలు ఫైలే క్రియేట్ చేయలేదు, ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. సో నేను ఇక్కడ vi index.html అని ఇస్తున్నాను. సో ఇక్కడ నేను వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ షాపింగ్ వెబ్సైట్ అని రాస్తాను. ఒక లైన్ రాద్దాం ఏదైనా సరే, escape::wq సేవ్ అండ్ క్విట్. ఓకే, నో వరీస్, పని చేద్దాం. ఇక్కడ రూట్లోకి వెళ్ళి క్రియేట్ చేద్దాం.
just a second. sudo su hyphen okay. cd/var/www/html ls. ఓకే, నా ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోకి మోదాం. సిడి ఫ్లిప్కార్ట్. ఇక్కడ ఎకో సేమ్ కమాండ్ ఎంతో ఇంతకుముందు ఇచ్చింది. దీంట్లో ఎకో వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ గ్రేటర్ దెన్ సేవ్ ఇంటూ index.html. డన్ అయిపోయింది. సో మళ్ళీ ls ఎస్ ఇంకొక index.html ఫైల్ అయితే క్రియేట్ చేసాం ఫ్లిప్కార్ట్ అనే ఫోల్డర్లో. సో ఇప్పుడు మనం కన్సోల్లోకి అయితే వెళ్దాం. కన్సోల్లోకి వెళ్ళి నా ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఐపీ అడ్రస్ పక్కన నేను /ఫ్లిప్కార్ట్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అది ఫ్లిప్కార్ట్ అనే పేజ్కి రీడైరెక్ట్ అయింది కంటెంట్ బేస్ చేసుకొని. అదేవిధంగా ఇంకొక మిషన్లో కూడా లాగిన్ అవుతాను నేను. సో దానికి కూడా మనం ఏం చేయాలంటే SSH కమాండ్ అనేది కాపీ చేసుకోవాలి. సో మిషన్ 2 సెలెక్ట్ చేద్దాం ఈసారి. సో సెకండ్ మిషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెకండ్ మిషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, కనెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు SSH కమాండ్ ఉంటుంది. ఈ కమాండ్ కాపీ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎస్ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఎస్ అని ఇవ్వండి. ఓకే, ఏమైంది? ఆర్ యు ష్యూర్ యు వాంట్ టు కనెక్ట్? ఎస్ పర్మనెంట్లీ యాడెడ్. అచ్చా, ఈ పర్టికులర్ లొకేషన్లో కీ లేదు కదా, సో మనం డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ ls ఇప్పుడు కమాండ్ అయితే ఇవ్వండి, ఇక్కడ ఉంది కీ అనేది, ఎంటర్. ఓకే, ఇప్పుడు మనం మిషన్ 2కి అయితే కనెక్ట్ అయ్యాం. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఈ ఐపీ అడ్రస్ డిఫరెంట్, ఈ ఐపీ అడ్రస్ అనేది డిఫరెంట్, రెండు వేరు రెండు ఐపీ అడ్రస్లు అయితే ఒకటి కాదు. సో ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ cd/www/html అని చెప్పిస్తున్నాను ls. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీకు ఇంకొక index.html ఫైల్ అయితే ఉంది. సో ఆటోమేటిక్గా బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ ఇవ్వడం వల్ల ఇది క్రియేట్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ లొకేషన్లో ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. mkdir మింత్రా అని చెప్పిస్తున్నాను. పర్మిషన్ డినైడ్. ఓకే, sudo su రూట్ యూజర్గా మారాం. mkdir మింత్రా అని చెప్పి, సారీ mkdir ls. సో అయ్యో, ఇది ఆ పర్టికులర్ లొకేషన్లో క్రియేట్ అవ్వలేదు. www/html ls mkdir మింత్రా ఇప్పుడు క్రియేట్ అయింది ఆ పర్టికులర్ లొకేషన్లో. మళ్ళీ cd ఆ డైరెక్టరీలోకి మోదాం. మింత్రా అనే డైరెక్టరీలోకి, డైరెక్టరీ అన్న ఫోల్డర్ అన్న ఒకటే గైస్. సో ఈ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఎకో కమాండ్ ఇస్తున్నాను. ఎకో వెల్కమ్ టు మింత్రా షాపింగ్ వెబ్సైట్ అని చెప్పి రాస్తున్నాను. గ్రేటర్ దెన్ సేవ్ ఇట్ యాస్ index.html. ఎంటర్. సో జస్ట్ టైప్ ls టు చెక్ అండ్ కన్ఫర్మ్. ఇక్కడ మీకు index.html ఫైల్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు మళ్ళీ నేను కన్సోల్లోకి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ పక్కన నేను మింత్రా అని ఇస్తున్నాను. సో అది ఆ పర్టికులర్ కంటెంట్ని వేస్ట్ చేసుకొని మన ట్రాఫిక్ని ఆ పర్టికులర్ వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం
ఇప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ అనేది క్రియేట్ చేయాలి. సో మనం ఏంటంటే ఇప్పుడు దాకా ఏం చేసామంటే ఒక 2 ఇన్స్టెన్సెస్ అయితే మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ టార్గెట్ గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేయాలి దానికంటే ముందు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు లోడ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దాని కింద టార్గెట్ గ్రూప్స్ అని చెప్పి ఉంటుంది. క్లిక్ ఆన్ టార్గెట్ గ్రూప్స్, క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. టైప్ వచ్చేసరికి ఇన్స్టెన్సెస్. మనం బేస్డ్ ఆన్ ఇన్స్టెన్స్ని బేస్ చేసుకొని మనం ట్రాఫిక్ని రీడైరెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇన్స్టెన్సెస్ అని పెట్టుకోండి. సో స్క్రోల్ డౌన్, ఇక్కడ టార్గెట్ గ్రూప్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేను టార్గెట్ అప్లికేషన్ టార్గెట్ అని ఇస్తున్నాను. ఏదైనా సరే మీ ఇష్టం, ఏదైనా ఇవ్వండి. నెక్స్ట్ ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ప్రోటోకాల్ వచ్చేసరికి HTTP ఉండాలి. స్క్రోల్ డౌన్ అండ్ ఇవేం చేంజెస్ ఏం చేయక్కర్లేదు. మీరు కావాలంటే అడ్వాన్స్ హెల్త్ చెక్స్లో కావాలంటే ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. సో హెల్దీ థ్రెషోల్డ్ అంటే ఏంటి, అన్హెల్దీ అంటే ఏంటి, టైమ్ అవుట్ అంటే ఏంటి, ఇంటర్వెల్ ఏంటి ఇవన్నీ కూడా నేను క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హెల్దీ అంటే ఏంటి, ద నంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ హెల్త్ చెక్స్ సక్సెసెస్ రిక్వైర్డ్ బిఫోర్ కన్సిడరింగ్ అండ్ అన్హెల్దీ టార్గెట్ హెల్దీ. సో ఇది ఏంటంటే జనరల్గా హెల్దీ అంటే ఇది ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ పింగ్ రిక్వెస్ట్ అనేది. ఓకే, నేను ఇక్కడ రాస్తాను చూడండి. సో ఇప్పుడు ఈ సర్వర్ ఏదైతే ఉందో ELB ఏం చేస్తుందంటే పింగ్ 1, పింగ్ 2, పింగ్ 3, పింగ్ 4, పింగ్ 5 టైమ్స్ పింగ్ రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. ఈ 5 టైమ్స్ కూడా ఇది ఏంటంటే రిటర్న్ వస్తుందా రావట్లేదా రెస్పాన్స్ అనేది, దాని నుంచి మళ్ళీ రెస్పాన్స్ అనేది బ్యాక్కి ఒకవేళ ఇన్ కేస్ రాకుండా ఉంటే అప్పుడు అది అన్హెల్దీ థ్రెషోల్డ్ అనిగా కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో రెస్పాన్స్ వచ్చినట్టయితే అప్పుడు అది హెల్దీ థ్రెషోల్డ్గా కన్సిడర్ చేస్తుంది. అంటే ఈ మిషన్ అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ టైమ్ అవుట్. ఇది ఏంటంటే మీకు ఒకవేళ ఇన్ కేస్ ఈ ఎంతసేపు టైం తీసుకుంటే టైం మనం టైం సెట్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ. సో ఇన్ని మినిట్స్ ఆఫ్ టైంలో మనకి రెస్పాన్స్ కనుక రాకపోతే అప్పుడు అది టైం అనేది మనం పెట్టిన తర్వాత మనకి టైం అవుట్లో పెట్టుకోవచ్చా అది అనేది. సో మనకి రెస్పాన్స్ కనుక రాకపోతే వెనక్కి అది మిషన్ అనేది డౌన్ అయినట్టు. ఓకే, సో ఇంటర్వెల్ అంటే ఏంటంటే మీకు ప్రతి ఒక్క హెల్త్ చెక్కి మధ్య ఎంతసేపు తర్వాత నెక్స్ట్ పింగ్ రిక్వెస్ట్ అనేది పర్ఫామ్ అవ్వాలి అనేది ఈ ఇంటర్వెల్ అనమాట. సో ఓకే, సో ఇవన్నీ కూడా దానికి సంబంధించింది. లెట్స్ కంటిన్యూ. అండ్ ఇవన్నీ కూడా మీరు కావాలంటే మార్చుకోవచ్చు. నేను యాస్టీస్గా వదిలేస్తున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. నేను నా ఫస్ట్ మిషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ టార్గెట్ గ్రూప్. స్క్రోల్ డౌన్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ నేను సేమ్ థింగ్ ఇంకొక టార్గెట్ గ్రూప్ కూడా క్రియేట్ చేయాలి. క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్ ఇన్స్టెన్సెస్. సెకండ్ మిషన్ కూడా క్రియేట్ చేయాలి. మిషన్ అప్లికేషన్ మిషన్ 2 స్క్రోల్ డౌన్. ఇవన్నీ యాస్టీస్గా వదిలేసేయండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. సెలెక్ట్ యువర్ సెకండ్ మిషన్, ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో, క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. సో 2 మిషన్స్కి కూడా నేనైతే టార్గెట్ గ్రూప్ అనేది సెట్ చేశాను. సో ఇక్కడ టార్గెట్ గ్రూప్స్లోకి వెళ్తే చెక్ చేయొచ్చు. ఇక్కడ 2 మిషన్స్ కూడా టార్గెట్స్ అయితే నేను సెట్ చేశాను. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో మళ్ళీ మీకు ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్. ఇప్పుడు టార్గెట్ గ్రూప్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది క్రియేట్ చేయాలి. సో క్లిక్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్స్. ఇక్కడ మీకు క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్లో మనం చూస్ చేసుకునే లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసరికి ఇప్పుడు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. క్లిక్ ఆన్ క్రియేట్. సో మీ లోడ్ బ్యాలెన్సర్కి మీరైతే ఒక నేమ్ అనేది ఇవ్వండి. సో నేనైతే ఇక్కడ నేమ్ ఇస్తున్నాను, అప్లికేషన్ ELB అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. స్క్రోల్ డౌన్.
నెక్స్ట్ ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. క్లాసిక్‌లో కూడా మనం అదే కదా చేసాం. మినిమమ్ 2 అవైలబిలిటీ జోన్స్ అట్‌లీస్ట్ మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసరికి సెక్యూరిటీ గ్రూప్ తీసుకోండి. నెక్స్ట్ లిజనర్స్ ఇక్కడికి వచ్చి ఫార్వర్డ్ టు మిషన్ 1 ఇస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ మనం 2 మిషన్స్‌కి ఒకటేసారి ఫార్వర్డ్ అయితే చేయలేం. సో ఆల్రెడీ పోర్ట్ నెంబర్ 18 బేస్ చేసుకొని ఈ ఒక మిషన్ అయితే ఫార్వర్డ్ చేయగలం. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మనం మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. మన సెకండ్ మిషన్ కూడా యాడ్ చేయొచ్చు. సో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రాఫిక్‌ని. సో లిజనర్స్‌లో మనం ఫస్ట్ మిషన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం. స్క్రోల్ డౌన్ చేయండి నెక్స్ట్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇప్పుడైతే లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మిషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లిజనర్ ట్యాబ్స్ అని ఉంటుంది కదా. సో దీంట్లో ఈ హెచ్టిటిపిని సెలెక్ట్ చేయండి. సో గో టు యాక్షన్స్ అంటే సెకండ్ లిజనర్ కూడా మన సెకండ్ మిషన్ కూడా యాడ్ చేయాలి కదా. సో క్లిక్ ఆన్ ఎడిట్ లిజనర్. ఇక్కడ ఇప్పుడు మనకు ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇదిగోండి టార్గెట్ గ్రూప్ ఒక మిషన్ మాత్రమే యాడ్ అయింది. ఇప్పుడు మనం సెకండ్ మిషన్ కూడా యాడ్ చేస్తున్నాం, అప్లికేషన్ మిషన్ 2. సో ఇప్పుడు మనకి ఈక్వల్గా ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది 50% అనమాట. ఓకే, సో స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ 1కి మిషన్ 1కి 50% ట్రాఫిక్ రీడైరెక్ట్ అవుతుంది. మిషన్ 2కి కూడా 50% ట్రాఫిక్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు జస్ట్ గో టు మనం ఇప్పుడు ఏంటంటే రూల్స్ని డిఫైన్ చేయాలి. సో గో టు యాక్షన్స్ హియర్. ఓకే, రూల్స్ అండ్ జస్ట్ ఏ సెకండ్. మళ్ళీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి సెలెక్ట్ చేసుకోండి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని అండ్ క్లిక్ ఆన్ దిస్ లిజనర్స్ అండ్ రూల్స్ ట్యాబ్. ఓకే, నౌ సెలెక్ట్ దిస్ మిషన్ అండ్ ఇక్కడ మీకు యాడ్ రూల్ అని చెప్పి ఆప్షన్ ఉంది. సో క్లిక్ ఆన్ యాడ్ రూల్. రూల్కి నేమ్ అనేది మీరు ఇవ్వాలి ఇక్కడ. సో నేను ఇక్కడ రూల్ 1 అని ఇస్తున్నాను నేమ్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. యాడ్ కండిషన్ బేస్డ్ ఆన్ పాత్ అనమాట. పాత్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ది వాల్యూ బేస్డ్ ఆన్ ది వాల్యూ అంటే మీకు ఇక్కడ ఫ్లిప్కార్ట్ కదా మనం తీసుకున్నది స్టార్ అనేది అయితే మీరు మెన్షన్ చేయాలి. ఓకే, ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. టార్గెట్ దేనికి, ఇది అప్లికేషన్ 1కి అంటే మిషన్ 1కి సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మనం మిషన్ 1లో క్రియేట్ చేసాం ఆ ఫోల్డర్ అనేది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ప్రియారిటీ వచ్చేసరికి ఇక్కడ 1 పెడుతున్నాను అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ క్రియేట్, డన్. నెక్స్ట్ ఇదే విధంగా మనం ఇంకొక రూల్ కూడా నేను సెట్ చేస్తున్నాను. ఇది రూల్ 2 ఇస్తున్నాను నేను. క్లిక్ ఆన్ నెక్స్ట్. సెకండ్ మిషన్కి రీడైరెక్ట్ అవ్వాలి కదా కండిషన్ పాత్ బేస్ చేసుకొని. సో ఇక్కడ పాత్ వచ్చేసరికి ఈసారి మింత్రా అని ఫోల్డర్ నేమ్ అది. సో స్టార్, క్లిక్ ఆన్ కన్ఫర్మ్, క్లిక్ ఆన్ నెక్స్ట్. టార్గెట్ గ్రూప్ బేస్డ్ ఆన్ ది సెకండ్ మిషన్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే స్టార్ అని ఎందుకు ఇస్తున్నాం అంటే మనం స్టార్ అంటే ఆల్. ఇప్పుడు ఈ ఫోల్డర్ లోపల ఇంకొక సబ్ ఫోల్డర్ ఉన్నా సరే దానికి కూడా ఎన్ని సబ్ ఫోల్డర్స్ ఉంటే అన్ని సబ్ ఫోల్డర్స్కి రీడైరెక్ట్ అవ్వమని చెప్పి. ఓకే, సో ఇక్కడ ప్రియారిటీ వచ్చేసరికి 2 ఇస్తున్నాను ఈసారి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి గైస్, తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను ఎందుకంటే ఇది కొంచెం పెద్ద ల్యాబ్. సో చాలా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా. సో అట్మోస్ట్ అటెన్షన్ అనేది మీరు పే చేసి చేయాల్సి వస్తుంది ఇది.
సో అందుకే మీకు డయాగ్రామేటికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకే చెప్పడం కూడా కొంచెం కష్టం అనమాట. ఈ పర్టికులర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చూపించడం కూడా. సో అందులోనూ మనం కొంచెం టఫెస్ట్గానే వెళ్తున్నాం. ఎందుకంటే లైనక్స్ మీద చేస్తున్నాం. విండోస్ మీద అయితే మీకు ఈజీగా అర్థమయ్యేది. బట్ లినక్స్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ 1 or 2 టైమ్స్ చూసి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఎందుకు లినక్స్ మీదే నేను చెప్తున్నానంటే బికాజ్ రియల్ టైంలో కూడా లినక్స్ మీద ఈ అప్లికేషన్స్ అనేవి రన్ అవుతాయి. సో దట్స్ ద రీజన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో క్లిక్ ఆన్ క్రియేట్. దట్స్ ఇట్. వీఆర్ డన్. సో మన రూల్స్ అయితే డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సిందంతా లోడ్ బ్యాలెన్సెస్లోకి వెళ్ళి ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసామంటే మనం ఐపీ అడ్రస్ తోటి ఆ పర్టికులర్ పాత్లోకి వెళ్ళి అది రీడైరెక్ట్ అవుతుందో లేదో చెక్ చేసాం కదా. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడు కూడా సర్వర్ యొక్క డీటెయిల్స్ని అది రివీల్ చేయదు. సో మనకి కనిపించేది ఎంత ఏమైతే ఉంటుందో అదంతా కూడా లోడ్ బ్యాలెన్సర్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మనకి ఎప్పుడైనా కనిపిస్తాయి. సో ఇప్పుడు డిఎన్ఎస్ నేమ్ కాపీ చేసుకొని వేరొక ట్యాబ్లోకి వెళ్ళి పేస్ట్ చేసి చెక్ చేయండి ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా. ఓకే, వెల్ 2 సర్వర్స్కి కూడా 2 మిషన్స్కి కూడా ట్రాఫిక్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ /ఫ్లిప్కార్ట్ అని ఇస్తున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు అది ఎక్కడ రీడైరెక్ట్ అయింది పేజ్? ఫ్లిప్కార్ట్ అనే పేజ్కి రీడైరెక్ట్ అయింది. కంటెంట్ని బేస్ చేసుకుని అక్కడ రీడైరెక్ట్ అయింది. ఇప్పుడు మింత్రా అని ఇస్తున్నాను ఇక్కడ, షాపింగ్ వెబ్సైట్. సో సీ హియర్ ఇట్ ఈస్ గెటింగ్ రీడైరెక్టెడ్ టు మింత్రా షాపింగ్ వెబ్సైట్. సో అది గైస్. ఇప్పుడు మీకు ఈ డిఎన్ఎస్ నేమ్ యూస్ చేసుకొని మీరు కనుక కంటెంట్ కనుక మీరు ఏదైతే కంటెంట్ కావాలో ఆ కంటెంట్ మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ రీడైరెక్షన్ జరిగినట్టయితే అప్పుడు మాత్రమే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మీకు పర్ఫెక్ట్గా వర్క్ అయినట్టు, లేదంటే లేదు. ఇది ప్రాక్టికల్ పార్ట్ రిలేటెడ్ టు దిస్ అప్లికేషన్.